రాష్ట్రంలో ఒక నాయకుడికి ఒక పాట ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది. ఆ పాట ఆయన చాలా ఇబ్బంది పెడతా ఉన్నది. అంటే ఆయన గొప్ప కోసం రాసుకున్న పాట అయినప్పటికీ అది చాలా ఇబ్బందుల పాలు చేస్తా ఉన్నది. ఎలక్షన్‌లో ఓడిపోయే పరిస్థితి తీసుకొచ్చిందనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. ఆయనెవరు? ఆ లీడర్ ఎవరు? ఆ కథ ఏందో ఇవాల్టి వీడియోలో చూద్దాం. ఎవరైనా ఇప్పటివరకు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్‌ని పొందండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి. ఇక ఆ విషయంలోకొద్దాం. ఆ పాట ఏదో కాదు, ఇగో ఇదే ఈ లిరికే. ఎవడే నిన్ను ఆపేటోడు వండా పెడతాం వాణ్ణి అమ్మ తోడు. ఇది జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థి ఉన్నాడో నవీన్ యాదవ్, ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం వాడుతున్నటువంటి పాట ఇది. ఆ పాటలో ఉన్నటువంటి లిరిక్ ఇది. ఒక లైన్ పాట మధ్యలో వచ్చేటువంటి ఒక లిరిక్ ఇది. ఏముంది? ఎవడే నిన్ను ఆపేటోడు పండబెడతాం చూడు అమ్మ తోడు అని ఉన్నది అందులో. ఎవడే నిన్ను ఆపేటోడు పండబెడతాం చూడు అమ్మ తోడు అని ఆ లైన్‌లో రాశారు. మరి ఇదెందుకు కొంప ముంచుతుంది? మంచి జోష్ తోటి ఉన్నట్టుంది కదా లైన్. పాట కూడా మంచి జోష్ ఉంటుంది. ఈ లైన్ కూడా మంచిగా ఉంది కదా అని చెప్పి అనుకోవచ్చు. కానీ ఇక్కడనే పెద్ద సమస్య వచ్చింది పాపం ఆయనకి. ఎందుకంటే ఆల్రెడీ నవీన్ యాదవ్ మీద ఒక రౌడీ అనే ముద్ర ఉన్నది. ఒక నవీన్ యాదవ్ మీదనే కాదు, కంప్లీట్‌గా ఫ్యామిలీ అంతా మీద కూడా ఒక రౌడీ ఫ్యామిలీ. ఆయన మీద, వాళ్ళ నాన్న మీద రౌడీ షీట్లు ఉన్నాయి, వాళ్ళ బ్రదర్ మీద, వాళ్ళ ఫ్యామిలీలో ఇంకా కొందరి మీద రౌడీ షీట్లు ఉన్నాయి అని ముందు నుంచి కూడా, ఎలక్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా అదే ఇష్యూ నడుస్తుంది. రౌడీ వర్సెస్ లేడీ అనే నినాదాన్ని బీఆర్ఎస్ బాగా బలంగా తీసుకుపోయింది జనాల్లోకి. సో నియోజకవర్గంలో కూడా అదే పరిస్థితి ఉంది. చాలా మంది భయపడతా ఉన్నారు. మనం కూడా బయటికి పోయినప్పుడు, పబ్లిక్ ఒపీనియన్ కోసం పోయినప్పుడు వాళ్ళు కూడా చాలా మంది వాళ్ళ గురించి మాట్లాడడానికి భయపడుతున్నారు. ఎందుకు మేము వాళ్ళ గురించి అట్టిగా నెగిటివ్ మాట్లాడితే మళ్ళీ మా దగ్గరికి మనుషులు వస్తారు, వాళ్ళ మనుషులు వచ్చి బెదిరిస్తారు అని చెప్పేసి వాళ్ళు భయపడతా ఉన్నారు. సో ఆల్రెడీ ఆ ఫీల్ ఉంది. ఆల్రెడీ ఒక అబ్బాయి ఎవరో నెగిటివ్ బోరబండలో నవీన్ యాదవ్కి నెగిటివ్గా మాట్లాడితే రాత్రికి 50 మంది పోరాన్లు వాళ్ళ ఇంటికి పోయారంట. వీళ్ళ మనుషులు, నవీన్ యాదవ్ మనుషులు వాళ్ళ ఇంటికి పోయి బెదిరించి వచ్చారంట. సో ఇట్లాంటి సంఘటనలు చాలా చెప్తా ఉన్నారు మనం బయటికి పోతా ఉంటే. సో గ్రౌండ్లో ఇట్లాంటి చాలా ఉంది ఈ నెగిటివిటీ. రౌడీ అనే ఒక ముద్ర క్లియర్గా ఉంది ఆ నియోజకవర్గంలో, ప్రజల్లో గట్టిగా ఉన్నది. సో ఇట్లాంటి టైంలో ఇంకేమైంది? వాళ్ళ నాన్న మీద ఆ రౌడీ షీట్ ఉందని చెప్పేసి బైండ్ ఓవర్ చేయడం, వాళ్ళ బ్రదర్ని, వాళ్ళ నాన్నని, అదంతా జరిగింది. సో అది ఇంకింత ఇంటెన్సిటీ పెంచింది. సో దీనివల్ల ఏమైంది? ఈ రౌడీ అనే ముద్ర ఇంకా పెరుగుతా పోతా ఉన్నది. ఈ జరుగుతున్న తరుణంలో నవీన్ యాదవ్ ఏం చేసిండు? సరే ఇంత జరుగుతున్నప్పుడు కొద్దిగా కంట్రోల్ చేసుకొని ఆ రౌడీ ముద్రను తొలగించుకునే రకంగా ఉండాలి. కానీ ఆయన ఏం చేసిండు? నన్ను రౌడీ అంటారా, ఒక్కొక్కరిని అసలు ఇక్కడ నుంచి దాటనీయ, జూబ్లీహిల్స్ గల్లీల నుంచి దాటనీయ, ఒక్కడు కూడా దాటిపోడు నేను తలుచుకుంటే అని చెప్పి ఆయన వార్నింగ్ ఇచ్చాడు. సో ఇట్లా ఒకదాని మీద ఒకటి పడుతూ పోతా ఉన్నాయి. ఒక్కోసారి కాదు, 2-3 సార్లు అయినా వార్నింగ్ ఇచ్చాడు నవీన్ యాదవ్. ఎవ్వడు కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఈ బయట జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నాడు, ఎవ్వడు కూడా గల్లీలు దాటిపోడు, జూబ్లీహిల్స్ గల్లీలు అని చెప్పి ఆయన వార్నింగ్ ఇచ్చాడు. సో ఒకవైపు ఈ వార్నింగ్లు, రౌడీ అనే ముద్ర, వాళ్ళ నాన్న మీద రౌడీ షీటు ఉండడం, బైండ్ ఓవర్ చేయడం, ఇవన్నీ ఎలక్షన్లో వాళ్ళు ఆల్రెడీ ఇంపాక్ట్ చూపిస్తూ ఉన్నాయి, ఇబ్బంది పెడతా ఉన్నాయి. ఇదే టైంలో ఈ ప్రచార రథాలన్నింటిలో కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి పాట వేసి తిప్పుతా ఉన్నారు. ఎవడు నిన్ను ఆపేటోడు, ఎవడన్నా అడ్డం వస్తే నిన్ను వాడిని పండ పెడతామంటే చంపేస్తాం. ఎవడన్నా మీకు అడ్డం వచ్చి మీ గెలుపుని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే వాడిని చంపేస్తాం అన్నట్టే కదా మీనింగ్, అదే కదా లిరిక్ది. ఎవడే నిన్ను ఆపేటోడు పండ పెడతాం చూడు అమ్మతోడు అంటే ఏందన్నట్టు? పండ పెడతామంటే కథం చేస్తాం అన్నట్టే కదా. అంటే ఎవరైతే వాళ్ళకు ఓటు వేయరో, లేకపోతే వాళ్ళకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తారో వాళ్ళందరినీ వేసేస్తాం అన్నట్టే కదా దాని అర్థం. మరి తెలిసి రాయించుకున్నారో, తెలియక రాయించుకున్నారో, కావాలని ఫ్లోలో రాసిర్రో, మరి ఎవడన్నా వేరేటోడు అత్యుత్సాహంతో రాసి ఇచ్చిండో కానీ అట్లా అంత మీనింగ్ ఉన్నది ఆ ఒక్క లైన్లో. ఎవడన్నా అడ్డం వస్తే నీ గెలుపుకి, నీకు ఎవడన్నా అడ్డం వస్తే వాడిని కథం చేసి పండుకోబెడతామని చెప్పి ఆ పాటలో చెప్తా ఉన్నారు వాళ్ళు. అంటే డైరెక్ట్ బెదిరిస్తూ ఉన్నారు, మాకు ఓటు వేయకుంటే మీ పని కథం, మాకు అడ్డం వస్తే, మాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే మీ పని కథం అని చెప్పి ఆ పాటలో, ఆ లిరిక్లో, ఆ ఒక్క లైన్లో చెప్తా ఉన్నారు. పాట జోష్ ఉండొచ్చు, డీజే బీట్స్ గట్టిగా గిప్ప అంటా ఉంటే ఎగరడానికి ఉండొచ్చు. కానీ ఒకసారి ఆ లైన్లను అర్థం చేసుకున్నప్పుడు బయటికి పోయి ఆ పాట వేసుకొని తిరుగుతూ ఉంటే బయట చర్చ జరుగుతూ ఉన్నది. అరే అమ్మాయి, ఈయనకు ఆల్రెడీ ఇంత బదనాం అవుతా ఉండగా ఇట్లాంటి లిరిక్స్ పెట్టి పాటలు రాస్తే వీళ్ళు ఏం చెప్దాం అనుకుంటున్నారు, మనకి ప్రజలకు ఏం చెప్దాం అనుకుంటున్నారు అంటే అన్ని సెక్షన్ల ప్రజలు దాన్ని అర్థం చేసుకోలేకపోవచ్చు. కొంత పాటల లిరిక్స్ వినేవాళ్ళు అట్లా ఉంటారు కదా. సమ్ సెక్షన్లో వాళ్ళు చూసినప్పుడు ఏమంటారు, అరే ఇంత దారుణంగా పాటలు పెట్టి బెదిరిస్తూ ఉన్నారు అంటే వీళ్ళు ఎలక్షన్ ప్రచారంలోనే బెదిరించి ఓట్లు వేయించుకుంటున్నారు, ఎలక్షన్ ప్రచారంలోనే బెదిరిస్తూ ఉన్నారంటే ఇంకా ముందు పరిస్థితి ఎట్లా ఉంటుంది అని చర్చ ఇప్పుడు నియోజకవర్గంలో ఉంది, జూబ్లీహిల్స్లో ఉంది. 100% వాస్తవం ఇది. వీళ్ళు మరి గ్రౌండ్లోకి పోతుర్రో, వీళ్ళు గ్రౌండ్లో ప్రచారం చేస్తున్నారో, వీళ్ళకి ఏం ఫీడ్బ్యాక్ ఇస్తున్నారో కానీ
ఇట్లాంటి ఈ బెదిరింపుల కథ అనేది ఇన్ని రకాలుగా ఇంపాక్ట్ అవుతా ఉన్నది. ఏది టికెట్ ఇచ్చినప్పటి నుంచి కూడా ఇష్యూ నడుస్తూ ఉన్నది రౌడీ అని. అయినా కూడా వీళ్ళు ఒక పాటలో ఇట్లాంటి లిరిక్ పెట్టి వేయడం వల్ల ఇది చాలా ఎఫెక్ట్ చూపిస్తూ ఉన్నది. ఇక దీనికి తోడు ఇంకొకటి రేవంత్ రెడ్డి పాట ఉంటుంది. ఏది తొక్కుకుంటూ వచ్చిన ఒక్కొక్కరిని నేను అక్కడి నుంచి నల్లమల్ల నుంచి తొక్కుకుంటూ వచ్చిన వాడిని అది చేస్తా ఇది చేస్తా అని ఆ పాట ఒకటి ఈ పాట ఒకటి. మొన్న ఒక చౌరస్తాలో పోయి ఆగితే నాకు ఈ వీడియో చేయాలని ఎందుకు అనిపించింది అంటే ఇది ఇన్న నేను అక్కడ ప్రజల దగ్గరకు పోయి అక్కడ కూర్చొని చౌరస్తాలో కూర్చొని మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళ లోకల్ పీపుల్ మాట్లాడుతూ ఉన్నారు. అది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు చెప్తా ఉన్నారు. అన్నకి పాటలు విన్నారా మీరు, గిట్లున్నది పాటల్లో గిట్లా బెదిరించుకుంటూ తిరుగుతారు అన్న ఎలక్షన్లో అని చెప్పి వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. అంటే పరిస్థితి ఎట్లా ఉన్నది, ఎంత ఎంత బీభత్సంగా ఉన్నది గ్రౌండ్లో అర్థం చేసుకోవాలి. అంటే ఇంత నెగిటివిటీ వస్తుందని తెలివగా చేస్తూ ఉన్నారా, బెదిరిస్తానన్నా మాకు ఓట్లు వేస్తారని చేస్తూ ఉన్నారా, ఎందుకు ఇట్లా ఈ పోతా ఉన్నదని అర్థమవుతలేదు. ఇక ఇంకొక దిక్కేమో నిరుద్యోగులు వచ్చి ప్రచారం చేస్తే వాళ్ళ మీద ఉన్న కాంగ్రెస్ వాళ్ళు దాడి చేశారు. వాళ్ళని అడ్డుకొని లేడీస్ మీదనే వీళ్ళు పోయి మీదికి పోయి అటాక్ చేశారు. ఇంకొక దిక్కు మొన్న ఒక రోజు బీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటే సాయంత్రం పోయి ఆ బీఆర్ఎస్ వాళ్ళని కూడా ఆ కరపత్రాలు గుంజుకొని వాళ్ళని బెదిరించారంట. ఇట్లాంటి చాలా ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి బెదిరింపులకు సంబంధించి. అంటే ఎవరు నియోజకవర్గంలోకి వచ్చినా వాడిని బెదిరించడం, నిరుద్యోగులు వచ్చి ప్రచారం చేస్తే బెదిరియడం. అంటే అదే నిరుద్యోగులు గతంలో కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేశారు. 2023 ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ఇప్పుడు ఎవరైతే వీళ్ళు కొడతా ఉన్నారో దాడులు చేస్తా ఉన్నారో అదే నిరుద్యోగులు అప్పుడు పోయి కాంగ్రెస్ పార్టీ కోసం బస్సు యాత్రలు చేసిరు, ఊరు తిరిగిరు. ఇప్పుడు వాళ్ళ మీదనే వీళ్ళు దాడి చేస్తూ ఉన్నారు, మీరు మాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తారా. సో ఇట్లా అంటే ఎక్కడ చూసినా ఇప్పుడు నియోజకవర్గంలో ఒక దిక్కు పాటలలో బెదిరింపులే, ప్రచారంలో బెదిరింపులే, మాటలలో బెదిరింపులే. రేవంత్ రెడ్డి అయితే ఏం చెప్తాడు ఎలక్షన్ ప్రచారం చేసుకుంటా, మీరు మాకు ఓటు వేయకుంటే ఫ్రీ బస్సు కట్ అవుతుంది, రేషన్ బియ్యం కట్ అవుతాయి, స్కూళ్ళలో సన్న బియ్యం కట్ అవుతాయి అని చెప్పి ముఖ్యమంత్రి బెదిరిస్తాడు. ఇవాళ బీఆర్ఎస్ ఓటు వేస్తారంటే ఇవాళ మీ పిల్లలకు పెడుతున్న పువ్వ సన్న బియ్యం రద్దు అవుతాయి. ఇవాళ బీఆర్ఎస్ వాడు వస్తే పేదోళ్లకు 200 యూనిట్లు ఉచిత కరెంటు రద్దు అవుతుంది. ఇవాళ ఇక్కడ 25,000 మందికి ఇచ్చిన రేషన్ కార్డులు రద్దు అయిపోతాయి. ఇవాళ మా ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం రద్దు అయిపోతుంది. అంటే కంప్లీట్గా బెదిరింపులే నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు అధికార పార్టీ నుంచి పూర్తిగా బెదిరింపులు తప్ప ఇంకొకటి కనిపిస్తలేదు అక్కడ ఎలక్షన్లో. అన్ని ఎవిడెన్సులతోటే కదా ఇప్పుడు ఉన్నాయి, మన అన్ని కళ్ళం కూడా చూస్తున్నాయి. పాటలలో బెదిరింపులు ఉన్నాయి, నవీన్ యాదవ్ పాటలో ఉంది, రేవంత్ రెడ్డి పాటలో ఉంది. నిరుద్యోగుల మీద దాడి చేసిరు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మీద దాడి చేసిరు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో రోడ్ షోలో పాల్గొని మీరు ఓటు వేయకుంటే ఇవన్నీ కట్ అవుతాయి అని చెప్పి అట్లా బెదిరిస్తూ ఉన్నారు. అంటే ఎంత గమ్మత్తుంది అంటే ఒక దిక్కేమో రాహుల్ గాంధీ అక్కడ మొహబ్బత్ కా దుకాన్ అని చెప్పి బీహార్లో తిరుగుతున్నాడు, అక్కడ కూడా ఎలక్షన్ జరుగుతూ ఉన్నది. 2 రోజులు అక్కడ కూడా ఎలక్షన్ ఉంది. అక్కడ రాహుల్ గాంధీ మొహబ్బత్ కా దుకాన్ అని చెప్పి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ తిరుగుతారు. ఇక్కడ జూబ్లీహిల్స్ ఎలక్షన్లోనే సేమ్ టైం జరుగుతున్న ఎలక్షన్లో మొహబ్బత్ కా దుకాణం ఇట్లా ఉన్నది. పాటల నుంచి మాటల దాకా ప్రచారాల దాకా అన్ని బెదిరింపులే నడుస్తూ ఉన్నాయి ఇక్కడ. మరి దీన్ని వీళ్ళు ఎట్లా సమర్థించుకుంటున్నారో, దీన్ని వీళ్ళకి ఫీడ్బ్యాక్ పోయి చేస్తూ ఉన్నారా, ఫీడ్బ్యాక్ లేక చేస్తూ ఉన్నారా, లేదంటే ఓడిపోతాం ఇక వీళ్ళని బెదిరించుడే కావాలని చెప్పి చేస్తూ ఉన్నారా. కానీ ఇదైతే చాలా ఇంపాక్ట్ ఉంది, జనాల్లో చాలా భయం ఉంది, భయపడతా ఉన్నారు చాలా. ఇట్లా ఈ సంఘటనలన్నిటిని చూసి వీళ్ళు ఇంకా దాన్ని ఇష్యూలు జరుగుతూ ఉన్నాక కూడా వాటిని ఆపకుండా ఇంకా బెదిరింపులకు పాల్పడడం, వాళ్ళని ప్రచారం అడ్డుకోవడం, ఎవరిని పోనీయా ఇట్లా అని చెప్పి బెదిరించడం, స్వయంగా అభ్యర్థి బెదిరించడం, ఇట్లాంటి ఇంకా చాలా ఇంపాక్ట్ చూపిస్తూ ఉన్నాయి. మరి వీళ్ళేమో మేము 100% గెలుస్తామని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు అధికారిక పార్టీ. మరి ఇట్లాంటివి చేస్తే ఎట్లా గెలుస్తారో మరి వాళ్ళే చెప్పాలి.